దెమ్ యాజ్ గ్రీన్ స్పేస్ కింద పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆల్టర్నేటివ్. రెండోది, గచ్చిబౌలి మాదాపూర్ సైడే డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ అవుతూ ఉన్నదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఖడ్కేసర్ సైడు ఓ 400 ఎకరాలు 300 ఎకరాలు ఇన్ఫోసిస్కి ఇచ్చారు. ఆ ఏరియా డెవలప్ కావాలని. కొంత దాని ఎఫెక్ట్ ఉండింది. అక్కడ ఒక సింగపూర్ టౌన్షిప్ అవి వచ్చి డిస్పర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లైక్ ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఏరియా అక్కడ, ఇంకోటి శ్రీశైలం సైడ్ డెవలప్ చేయడానికి ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అటువంటి యాక్టివిటీ ఒకటి మొదలెట్టు. అంతేగాని పనిగట్టుకొని గ్రీన్ స్పేసు కొన్ని జంతువులు పక్షులు అన్నీ అలబాలంగా ఉన్న ఏరియాను మొత్తం అంతా క్లియర్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాం, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాం అనేది సరైన విధానం అయితే కాదు.